హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా మన ఛానల్కి కొత్తగా ఎవరైతే వస్తారో సో సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే పేటిఎం నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో పేటిఎం ఫ్రెషర్ సాఫ్ట్వేర్ డేటా ఇంజనీర్ను నియమించుకుంటుందన్నమాట. అయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. అలాగే షార్ట్ లిస్ట్ ఆధారంగా మనకి ఈ యొక్క వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ చూడండి, పేటిఎం భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని ప్రారంభించింది మరియు మేము భారతదేశపు ప్రముఖ చెల్లింపుల యాప్గా మారాము. నేడు 20 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యాపారులు డిజిటల్గా చెల్లింపులను ఆమోదించడానికి పేటిఎం ద్వారా శక్తిని పొందుతున్నాము. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది దాని వినియోగదారులు పొదుపు ఖాతాను తెరిచినప్పుడు పోటీ వడ్డీ రేట్లు, గొప్ప డీళ్లు మరియు వివిధ ప్రయోజనాలకు అందించే బ్యాంక్గా తయారైందనేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే సంక్లిష్టమైన సాంకేతిక ప్రాజెక్టులను పనిచేయడానికి మరియు వినూత్నమైన మరియు వేగవంతమైన వాతావరణంలో సహచరులతో సన్నిహితంగా పనిచేయడానికి బలమైన ఉత్పత్తి డిజైన్ సెన్స్తో కూడిన సాఫ్ట్వేర్ డేటా ఇంజనీరింగ్ కోసం పేటిఎం వెతుకుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగ హోదా వచ్చేసరికి సాఫ్ట్వేర్ డేటా ఇంజనీర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అర్హత వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఎనీ స్ట్రీమ్ అనమాట, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. అలాగే అనుభవం వచ్చేసరికి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నైపుణ్యాలు అనమాట, డేటా స్ట్రక్చర్లు, ఆల్గారిథంలు మరియు డిజైన్ పార్ట్నర్లతో నిష్ఠానితులు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే జావా స్కాల్లో అద్భుతమైన ప్రోగ్రామింగు, డీబ్లాగింగు నైపుణ్యాలు అనేవి ఉండాలి. అలాగే పైథాన్ భాష మొదలైన ఏదైనా స్క్రిప్టింగ్ భాషలో నైపుణ్యం అనేది కలిగి ఉండాలి మీకు. అలాగే డేటాబేసు, SQL, AWS మరియు S3 వంటి క్లౌడ్ టెక్నాలజీల్లో అనుభవం కలిగిన ఉండటం కూడా చాలా మంచిదన్నమాట మీకు. అలాగే హూడప్, మ్యాప్ రెడ్యూప్, హైవ్, స్పార్క్ గురించి బలమైన జ్ఞానం అనేది మీకు ఉండాలన్నమాట. అలాగే HBS అలాగే క్యాసెండ్రా వంటి SQL డేటాబేస్లు లేకుండా పనిచేసిన అనుభవం కలిగి ఉండటం చాలా మంచిదన్నమాట. స్ట్రీమింగ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో అనుభవం కలిగి ఉండటం మంచిది. లేదా ఉదాహరణ స్పార్క్ స్ట్రీమింగ్ కానీ ఫ్లింకు అలాగే స్టార్మ్ మొదలైనవి ఇటువంటివి మీకు వచ్చుంటే యాడెడ్ అడ్వాంటేజ్ కింద మీకైతే ఉంటుందన్నమాట. అయితే AWS క్విక్ సైటు అలాగే డాష్ బోర్డింగ్ మరియు మెట్రిక్స్ వంటి BI సాధనాలతో అనుభవం కలిగి ఉండాలన్నమాట మీరు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి, చురుకైన అభివృద్ధి పద్ధతులు మరియు డేవ్ OPS చర్యతో అనుభవం అనేది మీకు చాలా అవసరం. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే 9వ పాయింట్ అనమాట, ప్రొఫైలింగ్ మరియు పనితీరు ఆప్టిమైజేషన్లతో అనుభవం కలిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే 11వ పాయింట్, అద్భుతమైన రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలి. అంటే రాయడం కానీ, మాట్లాడడం కానీ, చదవడం కానీ ఇటువంటివి మీకు ఖచ్చితంగా ఉంటే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగ వివరణ అనమాట. ప్రతిరోజు పెటాబైట్ల డేటాను హ్యాండిల్ చేస్తూ వేగవంతమైన మరింత విశ్వసనీయమైన డేటా
పైప్లైన్లు మరియు మెరుగైన సాధనాలతో మా అనలిటిక్స్ సామర్థ్యాలను పెంచుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త ప్లాట్ఫామ్లను ఆలోచించండి మరియు సృష్టించండి మరియు ఇప్పటికే ఉన్న వాటిని AWSకి మార్చండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇది తక్కువ జాప్యం మరియు స్కీచిత సమాంతర స్కేలబిలిటీతో క్లస్టర్ వినియోగదారులకు అన్ని ఆకారాలు మరియు రూపాల్లో డేటాను అందుబాటులో ఉంచడానికి మా అన్వేషణలో సహాయపడుతుంది. అలాగే మా డేటా ప్లాట్ఫామ్లో మార్పులు చేయండి, అవసరమైన విధంగా డీఫ్యాక్టరింగ్ రీడిజైనింగ్ చేయండి మరియు మొత్తం టెక్నికల్ స్టాక్లో ఏవైనా సమస్యలను నిర్ధారించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నిజ సమయ డాష్ బోర్డింగ్ కోసం, డేటా ఇంజనీర్స్ కోసం నిజ సమయ ఈవెంట్లు, పైప్లైన్ రూపకల్పన మరియు అభివృద్ధి, ఇటువంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ముడి డేటా మూలాలను మా డేటా సరస్సు యొక్క శక్తివంతమైన విశ్వసనీయ భాగాలుగా మార్చడానికి సంక్లిష్టమైన మరియు సమర్థవంతమైన విధులను అభివృద్ధి చేయగలిగే సామర్థ్యం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే AWS మరియు హూడప్ ఎకో సిస్టంలో కొత్త భాగాలు మరియు వివిధ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను రూపొందించండి అండ్ అమలు చేయండి వాటిని మరియు వివిధ ప్రాజెక్టులకు విజయవంతంగా అమలు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పనితీరు మరియు స్థిరత్వం కోసం ఇప్పటికే ఉన్న ఫీచర్లు లేదా డేటా ప్రాసెస్లను ఆటోమేట్ చేయగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి మరియు మెరుగుపరిచే విధంగా కూడా ఉండాలి. అలాగే వీర్ డిజైన్, ఓకేనా, పీర్ డిజైన్ మరియు కోడ్ సమీక్షలను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే యూనిట్ పరీక్షలకు రాయండి మరియు నిరంతర ఏకీకరణకు మద్దతు ఇవ్వగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలన్నమాట. అలాగే నాణ్యత గురించి నిమగ్నమై ఉండండి మరియు కనిష్ట ఉత్పత్తి డౌన్ టైంలను నిర్ధారించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే సహచరులకు సలహా ఇవ్వడం, సమాచారం మరియు జ్ఞానాన్ని పంచుకోవడం మరియు గొప్ప బృందాన్ని నిర్మించడంలో సహాయపడే విధంగా అయితే మీరు చేయాలన్నమాట. అలాగే ఉద్యోగ ప్రదర్శనలు, ఫైల్ సిస్టము, డిస్క్ స్పేస్ మేనేజ్మెంటు, క్లస్టరు అండ్ డేటాబేస్ కనెక్టివిటీ, లాగ్ ఫైల్ను, అలాగే బ్యాకప్ అండ్ సెక్యూరిటీ నిర్వహణ మరియు వివిధ వినియోగదారు సమస్యలను పరిష్కరించడానికి పర్యవేక్షించాలన్నమాట మీరు. అలాగే వివిధ క్లాస్ ఫంక్షనల్ టీములతో సహకరించే విధంగా మౌలిక సదుపాయాలు, నెట్వర్క్, డేటాబేస్ని మీరైతే రూపొందించుకునే విధంగా ఉండాలి. స్థానం వచ్చేసరికి నోయిడా భారతదేశంలో ఉంటుందన్నమాట ఇది. సో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. సో నేనైతే క్లిక్ చేసి చూస్తాను. దీని యొక్క లింకు నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అని ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో నాకు వెంటనే ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో కావాల్సిన నైపుణ్యాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి మీరు దరఖాస్తుని సమర్పించండి అనేసి ఇవ్వడం జరిగింది. మీ పూర్తి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అలాగే ప్రస్తుతం కంపెనీ లింకులు, ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే అవి, అలాగే అదనపు సమాచారం. సో అవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ దరఖాస్తుని మీరు సమర్పించండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తుందన్నమాట మీ యొక్క అప్లికేషన్ అనేది. సో అప్పుడు మీకు కాల్ చేసి వెంటనే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.